నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కోటాయిపల్లి గ్రామస్తులు రీసర్వే పేరుతో తమ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పూర్వీకుల కాలం నుండి వారసత్వంగా వస్తున్న భూములు వైఎస్ఆర్సీపీ నాయకుల అనుచరుల పేర్లకు మార్చి వారికి పాస్ పుస్తకాలు జారీ చేశారని మండిపడ్డారు. కంచెలు, సమాధులు కూడా ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. వాగు, వంక, శ్మశాన భూములు అదే బాట పట్టాయని తెలిపారు. చెట్లు ధ్వంసం చేయడం, పట్టాల పేరిట ఆస్తులు హరించడం అవివేకమని పేర్కొన్నారు. తక్షణ విచారణ చేపట్టి అక్రమ పట్టాలు రద్దు చేసి అసలైన హక్కుదారులకు తిరిగి మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వాగుపారంబోకు, ఎద్దలబీడు, శ్మశాన వాటికి వెళ్లే దారి, కుంట వాగు, కుంట లీకేజ్ వాటర్ వెళ్ళేటువంటి దారి, ఇది మా అమ్మగారిది. మా అమ్మగారి నుంచి నాకు వచ్చినటువంటి పాస్బుక్. మా నాన్నగారు పాస్బుక్ జెరాక్స్. ఒక కాగితం సైడ్ లో మంట వేసుకొని చూడండి పోరాడదాం 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 పోరాడదాం. భారతీయ సాంప్రదాయాలు వర్తిల్లాలి వర్తిల్లాలి. భారతీయ సాంప్రదాయాలు వర్తిల్లాలి వర్తిల్లాలి. భారతీయ సాంప్రదాయాలు వర్తిల్లాలి. జై జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. ఆర్లపడి సర్పంచ్ గారికి వినతి పత్రం కోటాయిపల్లి గ్రామ ప్రజల తరపున, అలాగే పెండ్యాల వారి సమాధులు సమస్య గురించి, అలాగే ముత్రాసి కులానికి సంబంధించిన బొక్కలగడ్డకి వెళ్ళే దారి గురించి, కుంట ఓట నీళ్ళు పోయే కాలువ గురించి ఈరోజు మన సర్పంచ్ గారైనటువంటి శ్రీ తిరుపతి రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ ముఖ్యాంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో వీళ్ళు రీసర్వేలో మా తాతగారైనటువంటి పెండాల వెంకటయ్య, వాళ్ళ తండ్రి గారైనటువంటి కొండయ్య, వాళ్ళ భార్య గారైనటువంటి అనంతమ్మ, వాళ్ళ సమాధులు 1970 నుంచి 92, 2008 వరకు కూడా అక్కడ నిర్మించి వాళ్ళ పూర్వీకుల సమాధుల వద్ద ఇత్యాది పూజా కార్యక్రమంలో పెండాల వారి వంశస్థులు ఆ ప్రాంతం మొత్తం సుమారు 50 నుంచి 60 సెంట్లు ప్రాంగణంలో అనేక వృక్షజాతుల్ని పెంచుకుంటూ సంరక్షించుకుంటూ ఉంటున్న తరుణంలో గత తహసీల్దారు కార్యాలయం వారు ఈ ఏదైతే కడు పేదవారికి అసైన్డ్ భూములు పట్టాలు ఇచ్చే విషయమై పొరపాటునో లేక గ్రహపాటో లేక తెలియనితనమో ఆ బొక్కలగడ్డకి, వాగుపారంబోక్కి, కుంట నీసి నీళ్ళు పోయేటటువంటి నీటి కాలువలకి 2 ఎకరాల 6 సెంట్లు పట్టా ఇచ్చి ఉన్నారు. అనేక మార్లు పబ్లిక్ హీరింగ్ జరిపినప్పటికీ కూడా ఈ గత ప్రభుత్వం హయాంలో, వైసీపీ హయాంలో ఈ పబ్లిక్ హీరింగ్ జరపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు ఇవన్నీ కూడా సర్పంచ్ గారికి ఇవాళ ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి కూడా మేము నిర్మాణ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్లో కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం ఈరోజు మన సర్పంచ్ గారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. కావున ఈ సర్పంచ్ గారు మాకు పూర్తి మద్దతు తెలిపి ఆ సర్వే నెంబర్ని, ఆ పట్టాని రద్దు చేసి వేరొక తోట వాళ్ళకి పట్టా ఇచ్చి మా పూర్వీకుల సమాధుల్ని సంరక్షించి, అలాగే గ్రామానికి ఉపయోగపడేటటువంటి శ్మశాన వాటిక లేదు కాబట్టి ఆ 2 ఎకరాలను కూడా శ్మశాన వాటిక డిక్లరేషన్ చేస్తే మా కంపెనీ ఎంబీఆర్ గ్రూప్స్ తరఫున సుమారు ఒక 5 లక్షల రూపాయలు మాకు జరిగినటువంటి
భూ అక్రమాలు, సమాధులు ధ్వంసం చేసి మా భూములు ఆక్రమించిన దాని మీద ఈ పాస్బుక్లు ప్రతులు, అలాగే పాస్బుక్ల్లో మా పేర్లు అవతారం చేసి అక్రమాలు పాడిపోయిన మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జగన్ గారు చేసినటువంటి ఈ భూ అక్రమాలను, అలాగే పాస్బుక్లను రీసర్వే పేరుతో జగన్ అనుచరులు ఆ భూమిని తస్కరించి దొంగ పట్టాలు పెట్టించుకొని మాకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద నిరసన తెలియజేస్తూ ఈ జగన్ పాస్బుక్ల్ని మేము ఈరోజు దహనం చేస్తున్నాము.